బాబు ఆకలేస్తుంది అనేసి అంటే ఇంకో సామాన్లు వాడికి ఏమన్నా తీసుకెళ్దాము అనేసి టోల్గేట్ దాకా వచ్చాము. టోల్గేట్ దగ్గర ఫ్లవర్ దగ్గర ఆగాము. ఆగిన ఒక 10 నిమిషాలకి శ్రీధర్ కారు, తాతం శెట్టి కారు వచ్చింది. సరే వచ్చింది అని చెప్పేసి మేము కామ్గానే ఉన్నాము. ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు, సరే చేసుకునివ్వండి అని చెప్పేసి మేము చూస్తున్నాము. శ్రీధర్ వచ్చాడు కదా అని చెప్పేసి నేను ఇలా తొంగి చూశాను అంతే. తాతం శెట్టి ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చి ఈ అబ్బాయిని ఎందుకు కొడుతున్నాడో తెలియట్లా, ఎందుకు కొడుతున్నాడు, తరిమి కొడుతున్నాడు, అసలు ఎందుకు కొడుతున్నారు సార్ అని చెప్పేసి నేను అడుగుతున్నా కూడా రోడ్డు మీద అంతా తరిమి కొడుతున్నాడు అండి. వాళ్ళ చేతుల్లో రాడ్స్ ఉన్నాయి, పైప్స్ ఉన్నాయి. అలా తరిమి కొడుతుంటే ఎందుకు సార్ అని చెప్పేసి నేను ఆపేస్తుంటే ముందు వాడు వెళ్ళాలి అని చెప్పేసి ఆ అబ్బాయి ఆటోలో వెళ్ళిపోయాడు. చాలా దారుణంగా కొట్టాడు. 10 దెబ్బలకి పైగా కొట్టారండి. నేను వచ్చేసి ఎందుకు కొడుతున్నారు, కొట్టే వాళ్ళు చెప్పి కొట్టండి, ఎందుకు కొడుతున్నారు, మేమేం చేసామని చెప్పేసి కొడుతున్నారు అనేసి నేను అడిగితే పని అయిపోయింది, ఈ రోజు చచ్చిపోతావే నువ్వు, నా చేతిలో చచ్చిపోతావు నువ్వు ఈ రోజు అంటే చంపేస్తే చంపేసేయి, నాకు మాత్రం ఎందుకు కొడుతున్నావో చెప్పి కొట్టా అనేసి నేను అక్కడ కూర్చున్నాను. కూర్చున్నప్పుడు తల మీద ఒక దెబ్బ, ఇక్కడ ఒక దెబ్బ, చాలా గట్టి కొట్టాడు తాతం శెట్టి నాగేంద్ర. దాని తర్వాత ఆడు పక్కన ఎవడో హైట్ గా ఉన్నాడు. హైట్ గా ఉండి ఆడు తిడుతూనే ఉన్నాడు, చచ్చిపోతావు నువ్వు అనేసి తాతం శెట్టి తిడుతూనే ఉన్నాడు. మరి తాగేసి వచ్చారో మరి ఎందుకు వచ్చారో నాకు తెలియదు. కారణం లేకుండా వచ్చి కొట్టారండి. రోడ్డు మీద టోల్ గేట్ దగ్గర దారుణంగా కొట్టారు. టోల్ గేట్ దగ్గర ఉంటే సీసీ కెమెరాసే చెప్తాయి. సార్ ఏం లేదు సార్, మేము వచ్చాము, మేము ఏం చేయలేదు, మేము అసలు ఏమీ చేయలేదు. ఎందుకు కొడుతున్నారో మాకు తెలియట్లేదు. మేము జస్ట్ అలా నించున్నాం, ఒక్క డిస్టర్బెన్స్ కూడా చేయలేదు. అక్కడ వాళ్ళ కార్ల దగ్గర కూడా మేము లేము, మా స్కూటీ దగ్గర ఉన్నాం. మేము వచ్చి చరామణా కొట్టేస్తే అసలు ఎందుకు కొడుతున్నారండి మమ్మల్ని, దేనికి కొడుతున్నారు? కేసు పెట్టారండి, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇచ్చారు తెలుసా అండి, కెమెరాస్ ఫిక్స్ చేసుకోండి అమ్మా మీ ఇంట్లో అని చెప్పేసి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. మా పనుల మీద మేము తిరుగుతున్నామండి. ఎవరిని ఏ హాని చేయాలని మా ఉద్దేశం కాదు. మీరే కనుక్కోండి, మీడియా సమక్షంలో మీరే కనుక్కోండి. తాతం శెట్టిని గాని శ్రీధర్ని గాని మీరే కనుక్కోండి. ఏం చేసిందయా, ఎందుకు కొట్టారయ్యా మీరు అమ్మాయిని టోల్ గేట్ దగ్గర అనేసి. రోడ్డు మీద ఎవరైనా అమ్మాయిని కొడతారా అండి? కారణం లేకుండా కొడతారా అసలు? అంటే ఏంటి, ఇప్పుడు కోటూరులో తిరగలేదు, కొట్టాను కదా, రోడ్డు మీద కొట్టాను కదా, ఇంకా తిరగలేదు అని తిరిగి చూపిస్తా. కేసు నెగ్గేంత వరకు చూపిస్తా. తప్పు చేసినాడు, తిరుగుతున్నాడు, నాకేం భయం? రక్తం వస్తుంది, రక్తం వచ్చేలా కొడుతున్నారు. ప్రైవేట్ పార్క్ మీద కొట్టారండి. నాకు ఇంకా నేను ఇంటికే చూసుకోవాలా. ఇదైతే హ్యాండ్ మీద తల మీద కొట్టారు. నాకు బ్లీడింగ్ అవుతుంది, ముందు హాస్పిటల్కి చెప్పుకోవాలా. సో పోలీసు వారు మాకు ఖచ్చితంగా దీనికి సహకరించాలి, కేసు కట్టాలి అతని మీద. అదేవిధంగా ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తున్నాను, రాజకీయం కాదు అన్నప్పుడు రాజకీయ నాయకుడు ఎందుకు వచ్చి కొట్టాడు? ఆ నాయకుడా? రాజకీయం కాదు అని నేను శ్రీరామ్ చెప్పాను కదా, రాజకీయ నాయకుడు ఎందుకని వచ్చి కొట్టాడు? మీరు కేసు పెట్టారు? మేము కేసు పెట్టలేదు సార్, కేసు పెట్టడానికి వచ్చాము. ఇంకా పోలీసు వారు సహకరిస్తున్నారు. ఇంకా SHO గారు రావాలంట, వెయిట్ చేస్తున్నాం. కేసు పెట్టారండి, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇచ్చారు తెలుసా అండి, కెమెరాస్ ఫిక్స్ చేసుకోండి అమ్మా మీ ఇంట్లో అని చెప్పేసి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. మా పనుల మీద మేము తిరుగుతున్నామండి. ఎవరిని ఏ హాని చేయాలని మా ఉద్దేశం కాదు. మీరే కనుక్కోండి, మీడియా సమక్షంలో మీరే కనుక్కోండి. తాతం శెట్టిని గాని శ్రీధర్ని గాని మీరే కనుక్కోండి. ఏం చేసిందయా, ఎందుకు కొట్టారయ్యా మీరు అమ్మాయిని టోల్ గేట్ దగ్గర అనేసి. రోడ్డు మీద ఎవరైనా అమ్మాయిని కొడతారా అండి? కారణం లేకుండా కొడతారా అసలు? అంటే ఏంటి, ఇప్పుడు కోటూరులో తిరగలేదు, కొట్టాను కదా, రోడ్డు మీద కొట్టాను కదా, ఇంకా తిరగలేదు అని తిరిగి చూపిస్తా. కేసు నెగ్గేంత వరకు చూపిస్తా. తప్పు చేసినాడు, తిరుగుతున్నాడు, నాకేం భయం? యాక్చువల్గా నేను అడ్వకేట్ సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ గారి బ్రదర్ అండి. అదేవిధంగా నేను కూడా మీలాగా మీడియా రిపోర్టర్ని. నేను 10 ఛానల్ యాంకరింగ్ గా పనిచేస్తున్నాను. ఆ కేసు పని మీద నిన్న హైకోర్టులో రెక్టిఫై అయితే ఇది ఇన్ఫార్మ్ చేయడానికి మేము వచ్చాము. అదేవిధంగా కొన్ని లేఖలు రాయాల్సి ఉంటే ఆ లేఖల కోసం హెల్ప్ చేయడానికి నిన్న లాయర్ గారు పంపించారు. గత 3 రోజుల క్రితం నుంచి ఈ కేసు పని మీద తిరుగుతా ఉన్నాము. ఈ మార్నింగ్ కూడా వెంటపత్రం ఇవ్వాలంటే ఒక దగ్గరికి వెళ్ళి వెంటపత్రం ఇచ్చేసి మేము టెంపుల్కి వెళ్ళేసి ఇందాక 5:30కి ఇంటికి వచ్చేసి ఇంట్లో చిన్న బాబు ఆకలేస్తుందమ్మా, లేకపోతే రేపు పొద్దున పూజ చేసుకోవాలంటే ఏదో పూజ సామాగ్రి ఉంటే బయటకు వచ్చి తీసుకుని అట్లా వచ్చాము. ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తాము పూలు తీసుకోవడానికి. అట్లా వెయిట్ చేసుకునే సమయంలో వచ్చి కారు దిగేశారు. వచ్చారు, 2 మినిట్స్ అట్లా నిలబడ్డారు. అక్కడ బస్ స్టాండ్ సెంటర్ లో నిలబడ్డారు. వచ్చారు పట్టాపట్టా తీసుకుని, అసలు వచ్చారు పట్టాపట్టా తీసుకుని నన్ను
ఆ లాఠీ పైపులు తీసుకొని కొట్టారు. దాంతో పాటు ఏమని క్యాస్ట్ పరంగా మా సంథింగ్ బట్ ఐ డెంట్ హేట్, నేను సరిగా వెళ్ళలేదు, నన్ను ఉరికిచ్చి కొట్టారు. కొట్టడం అంటే అది ఏదో కత్తి తీసుకుని వెంటబడుతున్నాను నా మీద. నాకు ముఖ్యంగా అయితే సార్ అసలు నాకు ఇక్కడ వాట్ హ్యాపెనింగ్ అంటే నాకు అసలు తెలియని కూడా తెలియదు. నేనేదో కేసు పని మీద వచ్చా, లాయర్ గారు మా బ్రదరు హెల్ప్ కొరకు ఇక్కడ వచ్చారు, నా మీద అటాక్ చేశారు, కత్తి తీసుకుని వెంటబడడానికి వచ్చారు, కర్రలు తీసుకుని కొట్టారు. నేను ప్రాణభయంతో పారిపోయా. పిఎస్ కి ఫోన్ చేశాను, 100 డైల్ చేశాను. డైల్ చేస్తే 100 బిజీ వచ్చింది. నేనంటే మళ్ళీ నా లోకల్ ఫ్రెండ్స్ ద్వారా వెంపటి పిఎస్ కి వచ్చాం. మళ్ళీ పిఎస్ లో కంప్లీట్ చేయడానికి వచ్చాము. ముఖ్యంగా ఆ తాతంశెట్టి నాగేంద్ర అంట, నాకు కూడా ఇప్పుడు చెప్తున్నా అతను ఎవరో ఫేస్ కూడా నాకు సరిగ్గా తెలియదు. నేను ఆ తాతంశెట్టి నాగేంద్ర ఎవరో కూడా తెలియదు, నాకు నా మీద ఎందుకు అటాక్ చేసాడో తెలియదు. సో మేము కూడా చదువుకున్న వ్యక్తులమే, మేము కూడా మీలాగే జర్నలిస్ట్ మిత్రులు. నేను కూడా ఈ విధంగా కొడితే మీరు ఊరుకుంటారా? మీరు ఊరుకుంటారా చెప్పండి సార్. ఒక లాయర్ తమ్ముడు వచ్చి ఇట్లా అటాక్ చేశారు. వచ్చి దేనికి అటాక్ చేశారు? మనిషి ఉండు ముందు అంతతో పాటు పెట్టుకోకూడదు. కాదనుకుంటున్నారు. బ్రదర్ హలో, ఆ ఫోటో మా ఒక్క నిమిషం.